హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మైసెల్ఫ్ మనీషా. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సో, టుడేస్ వ్లాగ్ వచ్చేసి ఫెస్టివల్ తర్వాత కొన్ని గ్రోసరీస్ అన్నీ ఫినిష్ అయిపోయాయి. సో, అందుకే జస్ట్ అలా ఏవైతే ఇంపార్టెంట్ ఉన్నాయో అలా కొన్ని కొన్ని గ్రోసరీస్ అన్నీ తీసుకుందాం అనేసి వచ్చాను. ఇక్కడైతే 1+1 ఆఫర్ ఉందనేసి గులాబ్ జామ్ ప్యాకెట్స్ కూడా తీసుకున్నాను. అండ్ ఇవి కూడా బై 2 గెట్ 1 ఫ్రీ. సో, మనం ఎప్పుడైనా ఏదైనా షాపింగ్‌కెళ్ళినప్పుడు, లేదంటే ఏదైనా షాప్ చేస్తున్నాము గ్రోసరీస్ ఆర్ బట్టలు కానీ ఎనీథింగ్. సో, నేనైతే ఎక్కువ అమౌంట్ అన్నది యూజ్ చేయకుండా నేను మోస్ట్‌లీ సేవింగ్స్ చేయడానికే ట్రై చేస్తూ ఉంటాను. ఇప్పుడు మనం షాప్స్‌లో లైక్ ఫెస్టివల్ తర్వాత కానీ, ఫెస్టివల్‌కి ముందు కానీ మనం వెళ్ళినప్పుడు ఏదైనా సమ్ ఆఫర్స్ అన్నవి పెడుతూ ఉంటారు. ఒకవేళ ఇన్‌కేస్ ఫెస్టివల్స్ లేవనుకున్నప్పుడు మనకి ఏదైనా ఆఫర్ ఉన్నది అయితే నేను మాత్రం అవే పిక్ చేస్తూ ఉంటాను. సో, మీరు కూడా అలా ట్రై చేయండి. మీకు అమౌంట్ అనేది కొంచెం సేవ్ అవుతుందనమాట. మనం 2, 3 ఐటెమ్స్‌కి పెట్టేది అట్‌లీస్ట్ ఏదో ఒక్కటన్నా మనకి లెస్ అవుతుంది గదా! సో, అలా అనమాట. సో, చాలా ప్యాకెట్స్ ఇక్కడ కాఫీ ప్యాకెట్స్ అండ్ టీ ప్యాకెట్స్. ఇంతకుముందు బ్లాక్ ఉండింది. ఇదొచ్చేసి రెడ్ కలర్‌లో ఉంది కాఫీ. కాంటినెంటల్ మేమైతే యూజ్ చేసేది. ఇంకా ఇదొచ్చేసి కొంచెం డిఫరెంట్‌గా ఉండింది. అలాగే వాషింగ్ మిషన్ డ్రమ్ వాష్ అది కూడా తీసుకున్నాము. విమ్ సోప్స్ కూడా కొంచెం డిఫరెంట్ ఉన్నాయి. హ్యాండ్ వాష్ కూడా బై 1 గెట్ 1 ఫ్రీ ఉంటే సో, నేను అవే పిక్ చేశాను. ఇంకా ఇది చూడండి చాలా బాగుంది. క్లాత్ వచ్చాయి. సో, ఇవొచ్చేసి క్యాండీస్ అనమాట. ఇంకా పై ఫ్లోర్‌కొచ్చేసాము. ఇక్కడొచ్చేసి బుక్స్ కానీ, పెన్స్ కానీ, ఇంకా ఏవన్నా స్టోరీ బుక్స్ కానీ, డైరీస్ కానీ, సో, అలా మల్టిపుల్ ఐటెమ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడైతే పెద్దవాళ్ళ శిక్ష బుక్ అయితే ఉంది. నేనైతే చదివేదాన్ని. అందులో లేని థింగ్ అంటూ ఏం లేదు. సో, అలా అన్నీ ఒక రౌండ్ ఏసి వచ్చేసాను. ఇదొచ్చేసి నంద్యాలలో మెగా మార్ట్ అనమాట. సెకండ్ బ్రాంచ్ ఎన్‌జిఓస్ కాలనీలో ఉన్న సెకండ్ బ్రాంచ్ అయితే మేము విజిట్ చేసాం రీసెంట్‌లీ. సో, ఇదొచ్చేసి మా పాపకి తీసుకుందామని ట్రై చేస్తూ ఉన్నాను. ఇదేంటో ఫ్లవర్ లాగా ఉంది. బట్ ఇదొక మనం ఏదైనా హాట్ ప్యాన్స్ పెట్టుకుంటాం కదా! దాని కింద స్టాండ్ అనమాట. చెప్పల్స్ కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి. ఇక్కడ ఎవరో ఒక బాబు అనమాట. సో, తనని చెక్ చేస్తూ ఉన్నాడు. పెన్స్ కానీ, పెన్సిల్స్ కానీ, ఇంకా స్టోరీ బుక్స్ చాలా చాలా ఉన్నాయి. ప్రశాంతంగా ఉంచండి. సో, ఇలాంటి కైండ్ ఆఫ్ డివోషనల్ బుక్స్ కానీ, అబ్దుల్ కలాం కానీ మల్టిపుల్ ఉన్నాయి. బుక్స్ అయితే నేనేం తీసుకోలేదు. అలాగే ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీస్ కూడా చాలా కైండ్ ఆఫ్ ఉన్నాయి. ఇక్కడైతే కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి. నేను కూడా యూజ్ చేసేదాన్ని. అందుకే ఒకసారి ట్రై చేద్దామని చూశాను. చాలా చాలా బాగున్నాయి. ఇదొచ్చేసి నేను కిచెన్ కోసం తీసుకున్నాను. ఇది రోజు మెనూ మనం ఏం చేస్తాము అన్నది. ఇవి వచ్చేసి దివాళీకి లైక్ ప్లాస్టిక్ టీ లైట్ క్యాండిల్స్ టైప్‌లో ఉన్నాయి. అది చూసాము. తర్వాత నేను ఆన్‌లైన్‌లో మీషో నుంచి కప్స్ అయితే ఆర్డర్ పెట్టాను. చాలా చాలా బాగున్నాయి మల్టీ కలర్‌గా. సో, నేను ఇన్‌స్టాలో ఒక రీల్ కూడా పోస్ట్ చేశాను. మీరు ఎవరైతే చెక్ చేయలేదో అక్కడికెళ్ళి ఒకసారి చెక్ చేయండి. కొత్త థింగ్స్ ప్రొడక్ట్స్ అంటేనే ఇంకా పిల్లలకి ఎక్సైట్‌మెంట్ చాలా ఉంటుంది కదా! సో, మా పాప కూడా వచ్చేసి ఇంకా అన్నీ చెక్ చేస్తూ ఉంటుంది. నేను చూపిస్తున్నానని తను కూడా చూపిస్తూ ఉందనమాట. సో, ఈ కప్స్ ఆల్రెడీ ఉన్నాయి. బట్ ఇవి కొంచెం బాగా నచ్చాయన్నమాట మల్టీ కలర్‌లో. దట్ టూ హ్యాండ్ మేడ్ పెయింటింగ్ వచ్చేసి అందుకోసమే నేను ఇదైతే ఆన్‌లైన్‌లో అయితే ఆర్డర్ చేశాను. ఇంకా గ్రోసరీ షాపింగ్ అయిపోయాక ఇంకా అవన్నీ తీసి పెట్టడం. గ్రోసరీ షాపింగ్ చేయడం ఒక ఎత్తయితే, గ్రోసరీస్ ఇంటికి తెచ్చిన తర్వాత అన్నీ ఆ బ్యాగ్‌లోంచి బయటికి తీసి ఎక్కడ థింగ్స్ అక్కడ సెగ్రిగేట్ చేయడం ఒక ఎత్తు. బట్ ఎనీవేస్ ఎలా ఉన్నా కూడా మనం సర్దుకోవడం తప్పదు. సో, నేను పిల్లలం అందరం కలిసి ప్రస్తుతంకైతే ఏవి సర్దలేదు. ఇంక అప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఇంకా రైస్ పెట్టేసాము. తర్వాత ఇంక ఇవన్నీ తీసేసి సెపరేట్ గ్రోసరీస్‌కి ఒక షెల్ఫ్ ఉంటుందన్నమాట. సో, ఆ షెల్ఫ్‌లో అన్నీ అలా సెగ్రిగేట్ చేసి పెట్టేశాను. ఇదొచ్చేసి సోఫా కోసం తీసుకున్నాము. కింద స్టాండ్ అనమాట హైట్ కోసం. సో, మేము రీసెంట్‌గా రోబో క్లీనర్ అయితే పర్చేస్ చేశామనమాట.
అది కింద సోఫా కింద జరపడం, చేయటం ఎందుకు ఇబ్బందిగా ఉంది అన్నట్టుగా అది కొంచెం హైట్ ఉంది. దానికోసమే ఈ స్టాండ్ అన్ని తీసుకున్నామనమాట. నేను రోబో క్లీనర్ రివ్యూ వెరీ సూన్ ఇస్తాననమాట. ఇంకా అన్నీ తీసేసాను. ఇంకా మైసూర్ శాండల్ సోప్స్ కూడా తీసుకున్నాము. అలాగే ఒక వైపర్, పౌడర్స్, షాంపూస్, తర్వాత ఇంకా కొన్ని నాకు కైండ్ ఆఫ్ అలోవెరా, తర్వాత నవరత్న హెయిర్ ఆయిల్, బ్రషెస్, పేస్ట్, మంత్లీ వన్స్ కానీ, మంత్లీ ట్వైస్ కానీ బ్రషెస్ అన్నీ చేంజ్ చేస్తామనమాట. సో, అందుకోసం ఇంకా అన్ని థింగ్స్ అన్నీ తీసి పెడుతూ ఉన్నాను. ఆయిల్ ప్యాకెట్స్ నేను ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే మనం వేసుకుంటా ఉంటాం కదా అందులో. సో, మనం క్యాన్ అయితే మనకు ఎక్కువ రేట్ పడుతుంది. సో, ఈ 3 బౌల్స్ అన్నవి మాకు ఫ్రీగా గిఫ్ట్ ఇచ్చారనమాట. ఇదొచ్చేసి బోర్డ్ కిచెన్ కోసం అనేసి. ఇంకా ఎక్కడ పెట్టాలి అన్నది ప్లానింగ్ అయితే లేదు. సో, మా పాప అయితే నాకు ఇవ్వమని అడుగుతూ ఉందనమాట. సో, తను మూడీగా కూర్చుంది. నేను అట్‌లీస్ట్ వీడియో అన్నా తీసిస్తానని చెప్పాను. అయినా వినలేదు. సో, అందుకోసమే నేను తన పేరే రాసి తన బొమ్మని ఇక్కడ గీస్తూ ఉన్నాను. సో, అది చూసాక తను చాలా హ్యాపీగా ఫీల్ అయిందనమాట. ఒకసారి మీరు కూడా చూడండి, లాస్ట్‌లో చూపిస్తాను. బావుంది గదా! ఐ లవ్ ప్రణవి అని రాసాను. తన బొమ్మ కూడా ఇక్కడ వేశాను. సో, అదండి షాపింగ్ హాల్, గ్రాసరీ షాపింగ్ హాల్ అనమాట. మీకు కూడా నా ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.